దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వృషభ రాశి వారికి డిసెంబర్ 15 నుంచి సాయంత్రం 6:45 నుంచి అద్భుతమైన కాలం ప్రారంభం కాబోతుందనే చెప్పాలి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు కూడా తిరిగే సమయం అయితే వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. అసలు వృషభ రాశి వారికి దేవుడు తీర్పు ఏ విధంగా ఇచ్చాడు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారికి ఈ సమయం చెల్లాచెదురైన అవకాశాలు ఒకేసారిగా సరిపడే సమయం అనే చెప్పాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీర్పు, ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు దేవుడు మీ వైపు చూసే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ డిసెంబర్ 15 సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో 3 ప్రధానమైన విషయాల్లో బలమైన మార్పులను అయితే సూచిస్తుంది. మొదటి మార్పు ఆర్థిక పరంగా భారీ మార్పులు. ఇతరులతో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయనే చెప్పాలి. ఎవరో ఒకరు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటారు. లాభాలు వచ్చే కొత్త అవకాశాలు కూడా అయితే మీ ముందుకు వస్తాయనే చెప్పాలి. అలాగే ఎక్కువ కాలం తర్వాత సెటిల్ అవ్వబోతున్నాం అనే అనుభూతి కూడా మీకు వస్తుందనే చెప్పుకోవచ్చు. రెండవ మార్పు కుటుంబంలో శుభవార్తలు. ఇంటి లోపల ఉన్న చిన్న చిన్న విభేదాలు అన్నీ సర్దుకుపోతాయనే చెప్పవచ్చు. పెద్దల ఆశీర్వాదంతో కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారనే చెప్పాలి. దూరంగా ఉన్న వ్యక్తులు మీతో మాట్లాడి సంబంధాలు మళ్ళీ మెరుగవుతుందనే చెప్పుకోవచ్చు. మూడవ మార్పు శత్రువులపై గెలుపు సాధించే సమయం. మిమ్మల్ని వెనక్కి లాగేవారే ఎవరో బయటపడతారు. మీ పనులను అడ్డుకుంటున్న వారికి దేవుడే సమాధానం చెబుతాడు. మీ మీద నమ్మకం పెరిగి మీరు చేసే పనుల్లో వేగంగా ముందుకు సాగుతారనే చెప్పాలి. కానీ జాగ్రత్త, ఈ సమయానికి మీరు చేయకూడని 3 పనులు ఉన్నాయి. కోపంతో వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. రాత్రి వేళల్లో అనవసరపు ప్రయాణాలు చేయకూడదు. ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు అయితే పెట్టకూడదనే చెప్పాలి. ఇవి చేస్తే మంచి ఫలితాలకు ఆలస్యం అవుతుందనే చెప్పుకోవచ్చు. దేవుడి తీర్పు మీకోసం. కొత్త విజయాలకు మొదటి అడుగు అయితే వెయ్యాలనే చెప్పాలి. దేవుడు మీకు ఈ సమయంలో సరైనది ఇదే అని సూచనలు అయితే చెప్పబోతున్నాడనే చెప్పవచ్చు. మీ జీవితంలో వచ్చే మార్పులు ఎవరు అయితే ఆపలేరనే చెప్పాలి. అయితే దేవుడి నుండి వచ్చే సంకేతాలు. ఈ సమయానికి మీ జీవితంలో 3 దైవిక సంకేతాలు కనిపిస్తాయి. మొదటిది అకస్మాత్తుగా వచ్చే శాంతి. ఎంతో కాలం నుంచి మనస్సులో ఉన్న భయాలు అన్నీ కూడా ఒకేసారిగా అయితే తొలగిపోతాయనే చెప్పాలి. ఏం జరుగుతుందో మీకు తెలియకుండానే మనస్సులో ఒక నమ్మకం అయితే పుడుతుందనే చెప్పాలి. ఇప్పుడు అన్నీ అయితే సర్దుకుంటాయనే చెప్పుకోవచ్చు. రెండవది ఒక వ్యక్తి నుంచి వచ్చిన మెసేజ్ లేదా ఫోన్ కాల్. దీంతో మీకు ఒక పెద్ద సమస్య అయితే పరిష్కారం అవుతుందనే చెప్పాలి. ఈ కాల్ లేదా మెసేజ్ దేవుడు పంపిన ఆశీర్వాదం లాంటిది అనే చెప్పుకోవచ్చు. మూడవది మార్గం కనిపించని చోటు మార్గం కనపడటం. పని, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం ఏదైనా మీరు అడుక్కుపోయిన చోటే దేవుడు ఒక తలుపు తెరిచే సమయం అనే ఇది చెప్పుకోవచ్చు. పర్సనల్ లైఫ్లో మార్పులు. ప్రేమ విషయాల్లో దూరంగా ఉన్న వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి వస్తారనే చెప్పాలి. పాత అపార్థాలు కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఉద్రేకతలు అన్నీ కూడా అయితే తగ్గిపోతాయనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ఇల్లు మారడం, కొత్త వ్యాపారం, కొత్త పనులు, కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎవరో పెద్దవారికి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి. కెరియర్ అండ్ బిజినెస్లో భారీ మార్పులు. ఉద్యోగస్తులకు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న మంచి వార్త కూడా వస్తాయనే చెప్పాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా మీకు వస్తాయనే చెప్పుకోవచ్చు. మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అడుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ కూడా వస్తాయనే చెప్పాలి. మీ వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు కర్మ తీర్పు. మీ మీద నెగిటివ్ మాటలు మాట్లాడేవారు, మీకు అడ్డుగా నిలిచేవారు, వారి పన్నాగాలు దేవుడే తిరిగి రాయబోతున్నాడని చెప్పుకోవచ్చు. మీరు పోట్లాడకుండానే మీకు న్యాయం అయితే జరగబోతుందనే చెప్పుకోవాలి. ఈ సమయానికి మీకు లభించే 5 ఆశీర్వాదాలు. ఏ పని మొదలుపెట్టినా
త్వరగా పూర్తి అవ్వటం, మానసిక ప్రశాంతత, అడ్డంకులన్నీ తొలగిపోవటం, కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు. జాగ్రత్తలు ఇవి చేయకండి. రాత్రి 8 తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, పాత శత్రువులతో వాదనలు, డబ్బు పెట్టి రిస్క్ తీసుకోవటం, కోపంతో మాటలు మాట్లాడటం, నమ్మకం లేని వారిపై ఆధారపడటం ఇవన్నీ మీ అదృష్టాన్నైతే చాలా వరకు కూడా ఆలస్యం చేస్తాయనే చెప్పుకోవచ్చు. విశ్వం మీ వైపు తిరిగే సమయం అనే చెప్పుకోవాలి. డిసెంబర్ 15 సాయంత్రం 6:45 మీకోసం అవకాశాలు ఒక ప్రత్యేకమైన సమయరేఖను అయితే తీసుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారికి అదృష్టం తిరిగే సమయం, అడ్డంకులన్నీ కరిగిపోయే సమయం, శత్రువులు మౌనంగా అయిపోయే సమయం, ఇంటి సంతోషానికి అయితే వచ్చి ఇంటి ముందు నిలబడే సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన జాతకం అయితే కాదనే చెప్పుకోవాలి. ఈ విధంగా తిరగబోయే శుభ మార్గములు అయితే ఇవి అనే చెప్పుకోవచ్చు. మీ గత కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసా? గత నెలలో మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఫలితం రాలేకపోవడమే తెలుసు. ఎందుకంటే గ్రహాల మధ్య దోషాలు, మీ ప్రయత్నాల కంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండటం, శత్రు బాధలు, కుటుంబ ఒత్తిళ్ళు, ఆర్థిక ఇబ్బందులు. కానీ ఈ డిసెంబర్ 15 తర్వాత ఈ దోషాలు ప్రభావం అయితే 70% తగ్గిపోతాయనే చెప్పుకోవచ్చు. మీ మీద మిగతా భారాలు అన్నీ దేవుడు తీసేస్తాడనే చెప్పాలి. మీపై పడబోయే 7 వారాలు వృషభ రాశి వారికి ఇది చాలా అదృష్ట సమయం అనే చెప్పుకోవచ్చు. మొదటి, పేరు ప్రఖ్యాతలు పెరగడం, సమాజంలో, కుటుంబంలో, ఉద్యోగంలో మీ మాటకు బలం అయితే పెరుగుతుందనే చెప్పుకోవాలి. రెండవది, కోల్పోయిన అవకాశాలన్నీ తిరిగి రావడం, ఒకేసారిగా ఇది నా కోసమే జరుగుతుందా అనే అనుభూతి అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. మూడవది, మీ మీద అన్యాయం చేసిన వారికి కర్మ తిరిగి రావటం, మీరు మాట్లాడకపోయినా వారి నిజరంగు అయితే బయటపడుతుంది. దేవుడు మీ పక్కనే ఎప్పుడు నిలిచి ఉంటాడనే చెప్పవచ్చు. నాలుగవది, డబ్బు వచ్చే అవకాశం, చిన్న పనులు పెద్ద లాభాలు అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు. పాత బాకీలు కూడా తిరిగి వచ్చే సమయంగా కూడా అయితే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఐదవది, ప్రేమలో శాంతి, విడిపోయిన సంబంధాలు మళ్ళీ కలిసే సమయం అనే చెప్పుకోవాలి. సింగిల్గా ఉన్నవారికి మంచి పరిచయాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఆరవది, ఆరోగ్యంపై మెరుగుదల, ఇంటిలో ఒత్తిడి తగ్గడంతో మానసిక ప్రశాంతత అయితే పెరుగుతుందని చెప్పుకోవాలి. ఏడవది, ఇంటిలో శుభకార్యములు, వివాహం, విహారయాత్రలు, గృహప్రవేశాలు, వాహన కొనుగోలు లాంటివి జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.